ఒక రాజ్యం మీదకి ఒక ముఖ్యమంత్రి కూర్చున్నాడంటే ఆ రాజ్యం మీదకి కూర్చోబెట్టే శక్తులే ఈ భూమిని ఆక్రమించే శక్తులు. ఇది ఫండమెంటల్గా బేసిక్ పాయింట్. చంద్రబాబు నాయుడు ఒక క్యాపిటలిస్ట్కి ముఖ్యమంత్రిగా ఆక్రమించుకునే ఒక పెట్టుబడిదారు చేతిలో మనకు చంద్రబాబు నాయుడు కనిపించాడు చాలా సీరియస్ ఫేస్తో. అంటే ఆయనకి రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటే అతను చాలా సీరియస్ ఫేస్తో ఎలాంటి నవ్వు ముఖం లేకుండా భూ ఆక్రమణని మొదలుపెడితే సంపూర్ణంగా నవ్వుకుంటూ తెలంగాణ భూమిని ఆక్రమిస్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరికి ఉన్నటువంటి డిఫరెన్స్ అది. ఇది సంపూర్ణంగా నవ్వడం, అది నవ్వు లేకపోవడం. ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి తెలంగాణలో ఫార్మసిటీ పేరు మీద సాగుతున్న కొనసాగింపు, లేదంటే వికారాబాదులో ఉన్నటువంటి పరిగి భూముల ఆక్రమణ, లేదంటే మరో చోట ఈ మొత్తం భూమిని అత్యంత తెలివిగా, చాలా చురుకుగా మొత్తం క్యాపిటలిస్ట్ శక్తులకి ఈ భూమిని, తెలంగాణ భూమిని తాకట్టు పెట్టే ఒక కార్యక్రమంలో చాలా ముందడుగులో ఉన్నాడు రేవంత్ రెడ్డి.